మేడం అల్లు అర్జున్ ఏంటి మేడం ఈ వివాదాలన్నీ చుట్టుముడుతున్నాయి, ఏం జరుగుతుంది అసలు? అల్లు అర్జున్కి కండిషనల్ బెయిల్ ఇచ్చారు ఆన్ ఫ్యూ కండిషన్స్. అది అయిపోయేంత వరకు కామ్గా పాయిస్డ్గా ఉండింటే బాగుండేది. ఆయన ఈ మధ్యలో ఏం చేశారు, ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. ఓకే, దాంట్లో అనవసరమైన విషయాలన్నీ అడ్రస్ చేశారేమో. నేను ఇంకా హాఫ్ ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటి? పీపుల్ షుడ్ నో ఇట్. ఆ హాఫ్ ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ సెకండరీ థింగ్ ఏంటి, నేను అసలు అక్కడ లేను, స్టాంపీడ్ జరిగే కన్నా ముందు ఆ టైంకే ఇంకా నాకు మీరు వెళ్ళిపోవాలి అని పోలీసులు వచ్చి చెప్పేశారు అని. అది అబద్ధం. ద నెక్స్ట్ మినిట్ ఆయన ఆ స్టేట్మెంట్ పాస్ చేయగానే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చినాయి అది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఆ రేవతి అనే మహిళ ఆవిడ చనిపోయారు అని అల్లు అర్జున్కి తెలుసు, కానీ ఆయన ఆ ప్రెస్ మీట్లో నాకు తెలీదు, అసలు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలీదు అని అన్నారు. ఓకే, అక్కడ తొక్కిసలాట జరిగింది, నేనే స్వయంగా చెప్పాను అని పోలీసు, నేనే వెళ్ళి చెప్పాను అని ఏ పోలీస్ అయితే ఉన్నారో ఆయన వచ్చి నేనే చెప్పాను స్వయంగా అల్లు అర్జున్కి అని తెలియజేయడం జరిగింది. డీసీపీ సార్ చెప్పారు, గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను, అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది, మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. అండ్ ఇదైతే కోర్టులో కేసు వేశారో అప్పుడు అల్లు అర్జున్ వైపు అడ్వకేట్స్ అందరూ ఏం చెప్పారు అని అంటే, ఆయన ఇన్ఫార్మ్ చేశారు పోలీస్ స్టేషన్కి అని. కానీ క్లియర్గా పోలీసులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు అని అంటే, ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు, ఆయన వాళ్ళ టీం దగ్గర నుంచి లెటర్ వచ్చినా కానీ మేము రిజెక్ట్ చేసాము, ఎందుకంటే ఆఫెన్గా ఈ సంధ్యా థియేటర్ దగ్గర మేము క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే 2 థియేటర్లకు ఒకటే ఎంట్రన్స్ ఉంది, అది ఒక చిన్న థియేటరు మెయిన్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది, కాబట్టి మేము ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మా వల్ల కాదు, మీరు రావద్దు అని. ఓకే, అండ్ నిన్న ఇంకా చాలా వీడియోస్ వచ్చినాయి, నేను ఇంటర్వెల్ కన్నా ముందే వెళ్ళిపోయాను అని చెప్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత జాతర సాంగ్ ఏదో ఉంది, అక్కడ ఆయన విజిల్స్ వేయడము, క్లాప్స్ కొట్టడము, ఇదంతా. అల్లు అర్జున్ గారి మామగారు ఫార్చునర్ కార్లో వచ్చారు, అప్పుడు కూడా విపరీతమైన క్రౌడ్ లోపలికి వచ్చేసింది. ఎందుకు అని అంటే అల్లు అర్జున్ వస్తున్నారు అని ఆయనకు తెలిసింది, అక్కడ క్రౌడ్కి అందరికీ తెలిసింది. ఓకే, సో ఇవన్నీ చూస్తే తెలిసి బై షియర్ నెగ్లిజెన్స్, కావాలని నెగ్లిజెంట్గా బిహేవ్ చేశారు అని ఎవిడెంట్గా తెలిసిపోతుంది. అండ్ అదర్ థింగ్ ఏంటి అని అంటే, ఈ వివాదం ఎక్కువైపోతుంది, ముదిరిపోతుంది అన్నప్పుడు తెలివైన వ్యక్తి అయితే కామ్గా పాయిస్డ్గా ఉండి క్షమాపణలు చెప్పి అసలు బయటికి రాకుండా ఉంటారు కొన్ని రోజుల వరకు. ఆ పిల్లోడు ఆరోగ్యం ఎలా ఉందో హాస్పిటల్కి వెళ్ళి చూసేసి వచ్చి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటే బాగుండేది. అంతేగాని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టేలాగా బిహేవ్ చేసి ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టేసరికి అసలు లోపల ఉన్న నిజాలన్నీ బయటికి వచ్చాయి, ఈయనే తవ్వుకున్నట్టు జరిగింది. అండ్ ఇంకో విషయం అన్నారు, నేనేదో తెలుగు ప్రజలకి ఏం చేశాడు ఈయన, తెలుగు ప్రజలకి ఈయనేమైనా స్వాతంత్ర సమరయోధుడా, పొట్టి శ్రీరాములా, ఏం చేశాడు ఈయన? సినిమాలు చేశాడు, డబ్బు సంపాదించుకున్నాడు, మోర్ దాన్ దట్ ఆయన ఏం చేయలేదు. పీపుల్ ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు అని ఆయనను అందలం ఎక్కించారు, అంతేగాని ఈయనేమన్నా తెలుగు ప్రజలను అందలం ఎక్కించాడా? ఆల్రెడీ తెలుగు ప్రజలు పైనే ఉన్నారు, వెరీ గుడ్ పొజిషన్. ఓకే, తెలుగు ప్రజల గురించి, తెలుగు భాష గురించి ఆయన ఏదో పెద్ద కృషి చేసినట్టు. ఓకే, నిన్న రేవతి గారి హస్బెండ్ కూడా ఒక ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది, ఆయన మాకు ఒక 10 లక్షలే ఇచ్చారు, మిగతాదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కొడుకుది ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేశారు అప్పుడు వాళ్ళ బాబు చనిపోయినప్పుడు, ఆ ట్రస్ట్ నుంచి మాకు సాయం అందింది, సీఎం రేవంత్ రెడ్డి గారు బిల్లు కట్టారు, పోలీసులు హెల్ప్ చేస్తున్నారు అని క్లియర్ కట్ గా చెప్పారు.
ఓకే, సో ఎవ్రీ అదర్ ఎండ్లో ఆయన నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయాల్సినప్పుడల్లా పీపుల్ ఆర్ ప్రూవింగ్ హిమ్ రాంగ్, ఈయన తప్పు, ఈయన చెప్పేది అబద్ధము అని ఎవిడెంట్గా చెప్తున్నారు. ఓకే, ఇంకా అంతకన్నా మనము ఏం ఎనలైజ్ చేసి ప్రజలకు చెప్పని అవసరం లేదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఏది ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోగలరు. కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు మేడం. అసలు ప్రెస్ మీట్కి ముందు అఫ్ కోర్స్ బన్నీది తప్పు రాంగ్ లేదు అనుకున్న వాళ్ళు రీసెంట్గా మొన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత మొత్తం బన్నీనే వెన్ మ్యాట్ రీజన్ సబ్ జుడిస్ కోర్టులో ఉంది, అసలు బయటికి వచ్చి ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఆయన ఏదో నేను చాలా కరెక్ట్, నేను రైట్ చేస్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. అది చాలా తప్పు, ఎంత రాంగ్ఫుల్ పర్సన్ క్లియర్ కరెక్ట్గా అర్థమైపోయింది. అండ్ లైన్గా ఆయన మీద పోలీసులు మళ్ళీ అమెండ్ చేయడము, పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. అసలు ఇదంతా జరగకుండా కామ్గా కొన్ని రోజులు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటే, ఎవరికి కనిపించకుండా ఎక్కువ మాటల్లో పడకుండా ఉంటుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఆ అమ్మాయికి సాయం చేసి వెంటనే వెళ్ళి చూసి ఇవన్నీ చేస్తుంటే వాట్ ఆర్ రైట్ఫుల్ థింగ్స్, చేయాల్సినవన్నీ చేసి చేయకూడని మానేసి ఉంటే బాగుండేది, చేయకూడనివన్నీ చేసి చేయాల్సినవి మర్చిపోయాడు, అందుకే వార్తల్లో ఉంటున్నాడు. ఎస్ మేడం, ఇది రోజు రోజుకి వివాదం ఎక్కువ అవుతూ ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్.